హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. ఇవాళ కార్తీక మహాపురాణం 7వ రోజు పారాయణ. వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసినవైన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించడము, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము చేత పేదవాడు, గుణము చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను పెంచిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యమంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. ఇంకో ముఖ్యమైన విషయమును గుర్తించుకో. కార్తీక మాసంలో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అత్యంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని పలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా. కార్తీకములో తన ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకములో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను, విను. ద్వాపరయుగములో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడికన్నుల వంటి సోగుకన్నుల సుందరాంగి ఒకర్తే అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయాడు. కందమూలాలతో కాలం గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతున్న ఆ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలన్నీ నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కుమార్తె చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు నాకు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరికను తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని మునిబాలుడు, రాజా, నేను కేవలము మునికుమారుడైన కారణంగా నీవడిగినంత ధనమును తత్క్షణం ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దాన్ని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారం తన కూతురిని ఆ మునియువకునికిచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టుకున్నట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడనైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నా. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు.
తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణలతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలగా నాకొక కూతురు పుట్టింది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడవై అగణితమైన పాపాలన్నీ పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్ల నమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసీపత్రమనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేరిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పితృలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవాది నరకములో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలుంటాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి ఏమాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసేవాళ్లు పొందే సత్ఫలాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టి పారవేస్తూ, బాగా చెప్పేవయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాపావసు రత్నాద్యలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలను అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలని అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజకుడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాచరణాల వలన స్వర్గములోని ఇంద్రాది దేవతల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తూ ఉన్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యమున ముంగిట నిలిచి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేసి ఆ మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు ధర్మాత్ముడవే, స్వర్గార్హుడవే. కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన పాపము వల్ల అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడవైనందువలన నీకొక అవకాశాన్నిస్తున్నాను. పరమ పాపకృత్యమును చేసిన సువీరుని 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై, అనగా భూలోకవాసులు గుర్తించే శరీరము గలవాడై అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానమందుకోబోతున్న బ్రాహ్మణునికి గాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూల్యముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరానికి చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు.
తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగత పావులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థం మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. 7వ రోజు పారాయణ సమాప్తం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.